పక్కనోడి గొడవ మీద ఇంట్రెస్ట్ చూపించే లక్షణం మీలో ఉంటే చంపేసుకోండి. మీకు అర్థమవడానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్, అంటే ప్రస్తుతం జరుగుతున్న లైవ్ ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. యూట్యూబ్లో నేను ఒకవేళ మంచి ఆధ్యాత్మికమైన వర్తమానాన్ని అప్లోడ్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయా, లేదా ట్రెండింగ్లో ఒక సేవకుని తిడితే ఎక్కువ వ్యూస్ వస్తాయి? చెప్పండి. నేను ఇంకో సేవకుడు తిట్టుకున్నాం అనుకోండి, మీకెందుకు చెప్పండి, అది మీరెందుకు చూడాలి? మోయాబీలది ఇజ్రాయేల్ గొడవ, పక్కలో పానకంలో పుడకల దూరింది ఎవరు? ఇప్పుడు అంటే పక్కనోడి గొడవలు ఇంట్రెస్ట్ చూపించిన అమ్మోనీల తెగ మనలో ఆ జాతి లేదా, ఆ లక్షణం లేదా? మనం కూడా చూడండి దొంగలం. వాళ్ళ దొంగలు కాదు. నేను ఛానల్ పేరు చెప్పను, ఆ స్పీకర్ పేరు చెప్పను, కానీ ప్రకటన గ్రంథం గురించి నేను చూస్తున్నప్పుడు ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం వారు మాట్లాడిన వీడియోకి 3 వ్యూస్ ఉన్నాయండి. ప్రకటన గ్రంథం గురించి మంచి వివరణ ఇచ్చిన వీడియోకి 3 వ్యూస్. కొన్ని 4-5 సంవత్సరాల క్రితం పెట్టిన వీడియో, అది 3 వ్యూస్ ఉన్నాయి. నిన్న రాత్రి ఒక ఆయన గురించి తిట్టి పెడితే ఎన్నున్నా చెప్పనా, 21,000 వ్యూస్ ఉన్నాయి. అది మాట్లాడింది ఆయనే, ఇది మాట్లాడింది దీనే, కానీ దాన్ని 3 చూశారు. కానీ దీన్ని ఇప్పుడు ఆయన చెడుగా మాట్లాడడం తప్పు అని మీరంటే, చెడును మాత్రమే ఎంకరేజ్ చేస్తున్న మీది కూడా ఏం చెప్పండి కాదా? ఈరోజు మనలాంటి వాళ్ళు ఉండబట్టే యూట్యూబ్లో చెడు మాట్లాడే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. మీరు ఈ మధ్యకాలంలో చూడండి, సేవకుల గురించి నెగిటివ్గా మాట్లాడే మాటలు ఎక్కువ వైరల్ అవుతున్నాయి కదా. మీరు చూసారో లేదు నాకు తెలియదు, కానీ ఇంతవరకు నేను చూడలేదు ఎవరివి. నేను చూడను కూడా ఎవరివి చూడను. నేను అడుగుతున్న వాళ్ళు వర్తమానాలు చెప్పినప్పుడు మీరు ఎందుకండి చూడట్లేదు? వాళ్ళు మంచి మెసేజ్ చెప్పినప్పుడు మీకు ఎందుకు ఆ చెవులు రావట్లేదు? తిట్టుకుంటూ వస్తుందంటే మీరు దురద చెవి కాదా? చెప్పండి, దురద చెవులు కాదా? చెప్పేవాళ్ళండి తప్పు, వినేవాళ్ళు కాదంటే చెప్పాడు ఆయన, మంచి వర్తమానాలు చెప్పాడు, వినండి. అవి వినం మనం. ఏమని ఉండాలి మనకు? అన్ని సెన్సేషనల్ టైటిల్స్ ఉండాలన్నమాట. ఈయన వర్సెస్ ఆయన, అద్భుతమైన వివరణ అన్నారనుకోండి, ఈ వాక్యాలు అక్కర్లేదు. నాకు అప్పుడప్పుడు కొందరు షేర్లు చేస్తారు, అన్న ఈయన ఆయన గురించి చెప్పాడంట అన్నాను. ఒక్కసారి కూడా ఆడు వాక్యం షేర్ చేసి ఉంటాడు నాకు. మీరు కూడా నేను అడుగుతున్నా, వాక్యాలు మనము షేర్ చేయండి అన్నా కానీ షేర్ చూడండి మన వాళ్ళు. కానీ ఇవి మాత్రం ఆడు ఈయన తిట్టాడంట, ఈయన ఆయన తిట్టాడంట, వీళ్ళిద్దరు తిట్టుకున్నారంట, వాళ్ళిద్దరు కొట్టుకున్నారంట. వాళ్ళిద్దరు కొట్టుకుంటే వాళ్ళ గొడవ, వాళ్ళ తర్వాత కలిసిపోతారు. మధ్యలో మీరు దూరితే మీరేమవుతారు? బక్రాలు అవుతారు. మీకు అర్థం కావట్లా. నిజం. భార్యాభర్తల గొడవల మధ్య మీరు వెళ్ళి చూడండి, మీరేదో పెద్ద రాణి రుద్రమదేవలా ఫీల్ అయిపోయి ఆయనను విడగొట్టేసి మీరు గొడవ పడద్దంటే, మేమిద్దరం భార్యాభర్తలో, మేము గొడవ పడతాం, నువ్వెవర్రే అని అంటారు ఖచ్చితంగా. అనరా? వాళ్ళు కొట్టుకుని వాళ్ళు కలిసిపోతారు. తర్వాత లాస్ట్కి సహోదరులు ఐక్యంగా కలిగి ఉండేది ఎంత మేలు ఎంత మనోహరం అంటే, మధ్యలో బక్రా అయ్యేదెవరు? నువ్వు. నీకెందుకు ఆ తుత్తరు? ఎందుకు నీకెందుకు ఆ దురద చెవులు ఎందుకు? నేను మరలా చెప్తున్నా, ఇంతవరకు వినుంటే క్షమాపణ కోరండి. మాట్లాడుంటే అనట్లేదండి, వినుంటే. నాకు తెలిసిన సేవకుల మీద కూడా చాలా వచ్చినాయి పాపం. నేను ఒకటి అడుగుతున్నాండి, ఒకవేళ ఎవరి గురించైనా నెట్లో పెడితే వాళ్ళు ఒకవేళ సాఫ్ట్ హార్టెడ్ అయితే హార్ట్ అటాక్ రాదా పాపం? వాళ్ళ పేరెంట్స్కి ఒకవేళ ఆల్రెడీ హార్ట్ పేషెంట్ అయితే హార్ట్ అటాక్ రాదా పాపం? ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఎవరైనా చచ్చిపోయిన తర్వాత వీళ్ళు కలిస్తే చెప్పండి, వీళ్ళు కలిసినందుకు తిరిగి వస్తుందా ప్రాణం? చైనాలో ఎక్కడో విన్నానండి, ఏదో ఒక పాడుబడిన బాత్రూంలో ఒక డెడ్ బాడీ కనిపించిందని పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడండి ఒక ఆయన. స్మెల్ వస్తుంది ఏంటి అని చెప్పి చూసేసరికి డెడ్ బాడీ ఉంది. పోలీసులకు ఫోన్ చేశాడు, అరే నువ్వే, ఎవరికి కనబడింది? నీకే కనబడిందంటే నువ్వే చేసి ఉంటావు అని జైల్లో వేశారంట. జైల్లో వేసి 24 సంవత్సరాల తర్వాత వాడికి కోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి చెప్పనా? సారీ, నువ్వు కాదని మాకు తేలిందని చెప్పారు. కోర్టు ఇప్పుడు సారీ చెప్తే తన యవ్వన కాలంలోని 24 సంవత్సరాలు ఏమో వాళ్ళు చెప్పండి. ఇప్పుడు నేను ఎవరిని తప్పు పడుతున్నా చెప్తాను. పెట్టే వాళ్ళది తప్పు అని మీరంటే, చేసింది వాళ్ళు తప్పు అని మీరంటే, వినడం మీది కూడా ఏమవుతుంది చెప్పండి. మీరు అంత ఆసక్తితో మరి వాక్యాలు ఎందుకు వినట్లేదు? ఎందుకు న్యాయంగా చెప్పిన వాక్యాలకు వ్యూస్ ఎందుకు ఉండట్లేదు? ఇప్పుడు నేనే తిడితే ఖచ్చితంగా వ్యూస్ రావా? వస్తాయి. మన ఇద్దరం కొట్టుకుంటే వ్యూస్ రావా? వస్తాయి. ఆ దురద చెవులు ఒకవేళ మీకు ఉండుంటే క్షమాపణ కోరండి దేవుని దగ్గర. తప్పది, ఖచ్చితంగా తప్పది. ఇప్పటివరకు అలాంటి షేర్ చేస్తున్న దేవుణ్ణి క్షమాపణ కోరండి. నేను సీరియస్ చెప్తున్నాను. ఇంతవరకు చాలా సేవకుల గురించి నెగిటివ్గా యూట్యూబ్లో చాలా వీడియోస్ వచ్చినాయి. నేను ఒక్కటి కూడా నేను చూడను కూడా. చాలామంది నాకు షేర్ చేశారు, నేను అసలు ఓపెన్ చేయను అవి.
ఏంటి అని అడుగుతాను, లింక్ ఓపెన్ చేసాము, దేని గురించి? పలానా అతను గురించి అన్నాడంటే నేను చూడనిక. ఎందుకు? అది ఎంత వాస్తవం మనకు తెలియదు, మనకు అనవసరం. అది వాక్యం పంపిస్తే ఖచ్చితంగా చూస్తాను. నాకు అప్పుడప్పుడు ఉదయాన్నే మెసేజ్ పెడతాడు, సన్నీ ఈ మెసేజ్ ఏదో బాగుంది చూడు సన్నీ అంటాడు. అలా కొందరు పెడతారు, వింటాను నేను ఖచ్చితంగా. ఎవరైనా సజెస్ట్ చేస్తే నేను ఖచ్చితంగా వింటాను. కానీ నేనేం అడుగుతున్నా అంటే, మోయాబీలకు ఇజ్రాయేలులకు గొడవల్లో ఎవరు దూరారు చెప్పండి? ఈరోజు ఇదే లక్షణం కాదు మంది. ఆయన తిట్టుకుంటే నీకెందుకయ్యా చూసేది? రీసెంట్గా విజయప్రసాద్ రెడ్డి అన్నయ్యది, తర్వాత అమ్మతేజ గారిది. నాకు విజయప్రసాద్ రెడ్డి అంతా పరిచయం ఉంది కానీ అమ్మతేజ గారితో లేదు. రీసెంట్గా జరుగుతున్న ఈ సిచ్యువేషన్ మనకు కనబడుతుంది యూట్యూబ్లో కదా. వాళ్ళిద్దరు ఛానల్లోకి వెళ్ళండి, ఇద్దరు ఛానల్స్లోకి వెళ్ళండి, వాళ్ళు చెప్పిన ఆధ్యాత్మికమైన మెసేజ్లు చూడండి. దానికంటే దేనికి ఎక్కువ వ్యూస్ ఉంటాయి చెప్పనా? దేనికి ఎక్కువ ఉంటాయి? రీసెంట్గా జరిగిన వాటికి ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఏదో సత్యము ఏది అసత్యం ఏదని మాట్లాడుతున్నారు. సత్యము చెప్పినప్పుడు మీరేం చేయాలి? అన్నీ వినాలి. అన్నీ వినకుండా ఇదే వింటున్నాం అంటే ఏంటి? అన్నీ వినకుండా, ఒకవేళ మీరు వాళ్ళిద్దరు ఛానల్స్లో ఏది వినకుండా నేను మళ్ళీ చెప్తున్నా, ఇది అన్యులు వినొచ్చు, వేరే వాళ్ళు వినొచ్చు కాబట్టి వ్యూస్ పెరిగినాయని మీరంటే, నేను మీతో మాట్లాడుతున్నా. వీళ్ళిద్దరి ఛానల్స్లో కానీ లేదా సేవకుల గొడవలు ఏవైతే జరుగుతున్నాయో వాళ్ళ ఛానల్స్లో ఏ మెసేజ్ వినకుండా ఓన్లీ వాళ్ళ గొడవల వీడియోలు నువ్వు చూసావంటే నీలో అమ్మోనీయుడు ఉన్నాడు, జాగ్రత్త. లేడా? ఆ అమ్మోనీయుడిని చంపుకో. వేరే వాడి మ్యాటర్లో మనకెందుకండి? వేరే వాడి డ్యూటీల్లో మనకెందుకండి? ఒకవేళ వాడు వచ్చి నీ జీవితం నువ్వు చూసుకోవయ్యా అంటే ముఖం ఎక్కడ పెట్టుకుంటాను చెప్పండి? ఎందుకు? మనకు ఉన్న టైంలో హ్యాపీగా బజ్జోండి, హ్యాపీగా తినండి, హ్యాపీగా పనికి వెళ్ళండి, హ్యాపీగా బైబిల్ చదువుకోండి, పడుకునే ముందు హ్యాపీగా ప్రేయర్ చేసుకోండి. వీళ్ళ గొడవల్లో మనకెందుకు? వీళ్ళ గొడవలు మనకెందుకు? అవసరమైతే ప్రార్థించేద్దాం, ప్రభువా వీళ్ళిద్దరి మధ్య సమాధానం తొలగిపోయింది, నీ చిత్తం బట్టి త్వరగా సమాధానం దయచేయండి. రాజ్యాల మధ్య సమాధానం దయచేసిన సమాధానకర్త మన దేవుడు. ఇద్దరు వ్యక్తుల మధ్య సమాధానం కలుగు చేయడం చెప్పండి. సో ఈ అమ్మోనీయులకున్న ఈ నేచర్ మీలో ఉంటే ఖచ్చితంగా మీరైనా నేనైనా ఏం చేయాలి చెప్పనా? చంపేసుకోవాలి. ఇంతవరకు సేవకుల మీద వచ్చిన నెగటివ్ వీడియోస్ మీరు చూస్తే సారీ చెప్పండి దేవునికి, ప్రభువా వాళ్ళ వాక్యాలు నేను వినలేదు కానీ వాళ్ళ మీద వచ్చిన దుష్ప్రచారాల గురించిన వీడియోలు నేను విన్నా, నన్ను క్షమించు. వాళ్ళు చెప్పిన వాక్యాలు నేను షేర్ చేయలేదు కానీ వాళ్ళ మీద వచ్చిన వీడియోలు మాత్రం అందరికీ షేర్ చేశా. నాలో ఉన్న ఈ అమ్మోనీయుడిని నన్ను చంపేసే ప్రభువా అని ఖచ్చితంగా మీరైనా నేను ప్రార్థన చేయాలి. నేనైతే ఈ విషయంలో సేఫ్, నేనైతే చూడను, నేను ఎంకరేజ్ చేయను. మరి మీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు.